హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈ వీడియోలో మనం వ్యాయామం, ప్రాణాయామం ఈ రెండింటికి డిఫరెన్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేది మనం బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో తెలుసుకుందాం. ఏంటంటే వ్యాయామం చేయడం వలన చాలామంది చనిపోతున్నారు అని రకంగా ఏదో కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. అదేంటంటే వాళ్ళ దాంట్లో వ్యాయామం ప్రాణాయామంలో ఏంటంటే ఈ యొక్క థ్రెడ్మిల్ చేసిన ఆయన టీఎం అనమాట. థ్రెడ్మిల్ టెస్ట్ టీఎం. ఈ టీఎం చేసిన ఆయన 54 ఇయర్సే బతికాడని, 54 ఇయర్స్ బతికాడని అంటే 54 ఇయర్స్కి చనిపోయాడనమాట. అంటే లైఫ్ స్పాన్. అదేవిధంగా ఈ జిమ్నాస్టిక్స్ చేసిన ఆయన 57 ఇయర్స్కి చనిపోయాడని. మూడోది తర్వాత వరల్డ్ బాడీ బిల్డింగ్ చేసిన ఆయన ఎంత బాడీ బిల్డింగ్ చేసిన ఛాంపియన్, వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ 41 ఇయర్సే జీవించాడని. అదేవిధంగా వరల్డ్ బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ మారడోనా. ఈయన మారడోనా అంటే ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ మారడోనా. ఇదంతా వరల్డ్. ఈయన 60 ఇయర్సే జీవించాడని. అదేవిధంగా ర్యాబిట్, కుందేలు చక్కగా గంతులేస్తూ స్పీడ్గా పరిగెడుతూ చక్కగా ఇది ఉంటుంది. అంత మంచి రన్నింగ్లు చేసినట్టు గెంతు ఇవి చేసినటువంటిది ఒక 2 సంవత్సరాలే దాని లైఫ్ స్పాన్ అని. ఈ విధంగా డాక్టర్లే చెప్తారు, మీరు చక్కగా వ్యాయామం చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ కాలం బతుకుతారని ఏదో అంటారు. కాబట్టి ఈ రన్నింగ్ చేస్తూ గెంతు 2 ఏళ్ళే బతుకుతుంది కుందేలు. ఫుట్బాల్ ప్లేయర్ 60 సంవత్సరాలే బతికాడు. ఈ యొక్క బాడీ బిల్డింగ్ చేసిన అతను 40 సంవత్సరాలే బతికాడు. జిమ్నాస్టిక్స్ మంచి ఇది చేసిన ఆయన 57 సంవత్సరాలే బతికాడు. ఈ యొక్క ప్రతిరోజు థ్రెడ్మిల్ చేసిన ఆయన 54 సంవత్సరాలే బతికాడు. ఏవో డాక్టర్స్ అంటారు ఈ వ్యాయామం చేసిన వాళ్ళు ఎక్కువకాలం బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారని. అయితే దీనికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాను. ఏంటంటే ఈ థ్రెడ్మిల్ చేసిన ఆయన, జిమ్నాస్టిక్స్ చేసిన ఆయన, ఇప్పుడు వీళ్ళందరూ చేసిన వాళ్ళు అంటే చనిపోరు లేకపోతే ఎక్కువ కాలం బతుకుతారని కాదు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారని. హెల్తీగా ఉంటారు. దీని తాలూకు బెనిఫిట్స్ ఏంటి? హెల్తీగా ఉంటారు. దీని తాలూకు బెనిఫిట్స్ ఏంటి? ఇలా చేయడం వలన ఏంటంటే ఇంప్రూవ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఇంప్రూవ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, మైండ్ హెల్త్ అనమాట. మైండ్ హెల్త్ ఒకటోది. రెండోది ఏంటంటే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. ఇలాగా అంటే క్యాలరీస్ బర్న్ చేస్తూ, మనం తినేదానికి వచ్చిన ఎనర్జీ క్యాలరీస్ని బర్న్ చేస్తూ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తే ఒబేసిటీ ఇవి రాదు, ప్లస్ హెల్తీగా ఉంటారు. దీనివల్ల బీపీ, షుగర్లు ఇలాంటివి కూడా రావు. సో ఈ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు ఈ వ్యాయామం చేయడం వలన. తర్వాతన ఇంకేం చేయొచ్చు? తర్వాతన ఏంటంటే ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీ టు డూ ఎవ్రీడే యాక్టివిటీస్లో మనం
మన తాలూకా ఇది ఎనర్జీ పెరుగుతుంది. అలాగే బోన్స్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. మనం డే టు డే యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకుంటాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకేంటి, రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డిసీజెస్. అసలు ఈ వ్యాయామం వల్ల ఏంటంటే ప్రాబ్లం, వ్యాయామం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ బీపీలు, షుగర్లు ఇలాంటి డిసీజ్ రాకుండా కాపాడుకోవడానికి వ్యాయామం. అంతేగాని ఎక్కువ కాలం బతుకుతారని ఏం కాదు. ఎక్కువ కాలం బతకడానికి, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అతి ముఖ్యమైనది ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ చేస్తే అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఈ ప్రాణాయామంలో చాలా ఉన్నాయి. విలోమ ప్రాణాయామ, అనులోమ ప్రాణాయామ, తర్వాత సూర్య నమస్కారాలు, యోగా, చాలా ఉన్నాయి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో. తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చెప్తారు సుదర్శన ప్రక్రియ చేయమని, అలాగా చేయొచ్చు. ఈ విధంగా చేయటం వలన ప్రాణాయామం. తర్వాత ఇదేంటంటే ప్రాణాయామం వలన, ముఖ్యంగా ప్రాణాయామం వల్ల ఏంటంటే ఇంక్రీజ్ లైఫ్ స్పాన్. ఇప్పుడు ఇంతకు చెప్పామే అది, ఇంక్రీజ్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ కోసం చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఈ కుందేలు ఉందే చెప్పాను, ఈ కుందేలు పర్ మినిట్ ఎంతసేపు ఇచ్చేస్తుంది, బ్రీతింగ్ తీసుకుంటుంది. ఎంత తక్కువగా తీసుకుంటే, స్లోగా తీసుకుంటే అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎంత ఫాస్ట్గా తీసుకుంటే అంత లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అనమాట. ఇది కుందేలు అనేది ఏంటి, యాక్చువల్గా దాని లైఫ్ స్పాన్ ఇది 4 years ఎంతోకాలం ఉంటుంది. ఎందుకంటే దీని తాలూకా బ్రీతింగ్ పర్ మినిట్ 1 మినిట్కి కుందేలు ఏంటి, ర్యాబిట్ 30 to 60 times తీసుకుంటుంది ర్యాబిట్. అదేవిధంగా ర్యాబిట్ తర్వాత ఇంకేంటుంది, అదే అంటే వీళ్ళు కామెంట్ చేసింది ఎట్లా అంటే, కుందేలు పరుగెత్తు రన్ చేస్తూ ఉంటుంది, దాని 2 సంవత్సరాలే బోధిస్తుంది. ఏం పరిగెత్తలేదు, ఏం చేయనటువంటి తాబేలు 4 సంవత్సరాలు బోధిస్తుంది అని. అయితే ఇక్కడ లైఫ్ స్పాన్ మెయిన్. లైఫ్ స్పాను ఈ కుందేలుకి 2 years 4 years అనుకోండి లైఫ్ స్పాను. కానీ టార్టాయిస్కి అంటే టార్టాయిస్కి ఇంచుమించుగా 400 to 250 years కూడా పోతుంది టార్టాయిస్. ఇది 4 years అయితే దీని లైఫ్ స్పాన్ దీనిది 4 years అయితే దీనిది 400 years ఉంటుంది. ఇంచుమించుగా 400 years, 250 years ఆర్ అదర్వైజ్ 250 years. అయితే దీని తాలూకా బ్రీతింగ్ పవర్ ఎలా ఉంది, దీని తాలూకా బ్రీతింగు ఇది పర్ మినిట్ 4 to పవర్ ఆఫ్ బ్రీతింగ్లో చూడండి వీడియో, అందులో నేను చేశాను 4 to 6 times. సో ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీతింగ్, ఎంత లో ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, ఎంత తక్కువ ఉంటే అంత లైఫ్ స్పాన్ అంత పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీతింగ్ హై లెవెల్లో ఉందనుకో, అప్పుడు లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఇప్పుడు ఏంటి, కుందేలు లైఫ్ స్పాన్ తగ్గుతుంది కారణం ఏంటంటే దాన్ని అది చక్కగా పరిగెడుతుంది, ఇవి ఏం చేస్తుంది, దాని తర్వాత హై స్పీడ్ అనమాట. అవి దానికి బ్రీతింగ్ కూడా హై స్పీడ్లో తీసుకుంటుంది కుందేలు. తీసుకుంటే వలన అది అంటే పర్ మినిట్ 30 to 60 times తీసుకుంటుంది కనుక దాని లైఫ్ స్పాన్ ఓన్లీ 4 సంవత్సరాలే బతుకుతుంది. ఇది ర్యాబిట్ 4 సంవత్సరాలు ఆ లోపే. అదే టార్టాయిస్ అనుకోండి, అది దాని బ్రీతింగ్ ఎలా ఉంది, పర్ మినిట్ 4 to 6 times. సో 250 years వరకు బతుకుతుంది. ఇలాగే ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్లో చూసుకుంటే, హ్యూమన్ బీయింగ్స్ అంత 15 to 20 times 20 times per minute తీసుకుంటాడు బ్రీతింగ్. కాబట్టి ఈయన 60 నుంచి
70 లేదా 80 సంవత్సరాలే బతుకుతాడు. అయితే ఇప్పుడు శివానంద ఇప్పుడు యోగా మాస్టర్ శివానంద కాశీలు చేస్తున్నారు. ఆయన యోగా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన తాలూకా ఏజ్ ఇప్పుడు శివానంద్ గారు ఏజ్ శివానంద్ గారు యోగా ఏజ్ ఇప్పుడు 126 ఇయర్స్. ఆయన ఎలా మరి 126 ఇయర్స్ బతికారంటే, ఇక్కడ లైఫ్ స్పాన్ అంటే ఇక్కడ బ్రీతింగ్ ఇదే. యోగాలో బ్రీతింగ్ ఎంత ఈ 15 to 20 టైమ్స్ అన్నాను కదా. హ్యూమన్ బీయింగ్ 60 to 80 ఇయర్స్ బతుకుతారు. ఈ 15 to 20 కంటే 15 కంటే తక్కువ తీసుకున్నాడు అనుకోండి బ్రీతింగ్, యోగాలో ప్రాక్టీస్ చేస్తారు ప్రాణాయామం ఇవి అలా చేస్తే అంటే ఈ యొక్క బిలో 15 టైమ్స్ తీసుకుంటే 126 ఇయర్స్ కంటే ఎక్కువ బతుకుతారు. ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అంత ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో బ్రీతింగ్లో అంత తక్కువ లైఫ్ ఉంటుంది. దీనికోసం పవర్ బ్రీతింగ్లో నేను చెప్పాను. అంటే నేను పవర్ ఆఫ్ బ్రీతింగ్లోనే నేను ఒక వీడియో చేశాను, అందులో చూడండి క్లియర్గా ఇచ్చాను. అదేవిధంగా మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, ఇప్పుడు స్నేక్ ఉందనుకోండి. స్నేక్ తాలూకు లైఫ్ స్పాన్ ఎంత? స్నేక్ తాలూకు లైఫ్ స్పాన్ 130 ఇయర్స్. స్నేక్ 130 ఇయర్స్ బతుకుతుంది. దీని తాలూకా ఈ యొక్క బ్రీతింగ్ పవర్ ఎలా ఉందంటే పర్ మినిట్కి అది 8 టైమ్స్ పర్ మినిట్. 8 టైమ్స్ చేస్తుంది కనుక 130 సంవత్సరాలు బతుకుతుంది. అలా ఎంత తక్కువ చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతారు. ఇప్పుడు తాబేలు ఉంది, ఎంత చేస్తుంది? 4 నుంచి 6 చెప్పాను. తాబేలు 4 నుంచి 6 సార్లు చేయబట్టే 250-400 సంవత్సరాల వరకు బతకగలదు. ఎంత తక్కువ తీసుకుంటే, ఇప్పుడు మనమైనా సరే ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ కాలం బతుకుతాం. అంత తక్కువ తీసుకోవడం అంటే బ్రీతింగ్లోనే మన ప్రాణశక్తి ఎక్కడ ఉంది? బ్రీతింగ్లోనే ఉంది, ఊపిరి తీసుకోవడంలోనే ఉంది. అందులోనే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, మన యొక్క అవయవాలన్నిటికీ, బ్లడ్కి అన్నిటికీ సప్లై చేస్తుంది. హార్ట్ ద్వారా, లంగ్స్ ద్వారా వెళ్ళి అడి ద్వారా చేస్తే ఆ O2 వెళ్తుంది, CO2 అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తాం అనమాట. అయితే ఈ యొక్క ప్రాణశక్తి అనేది ఎక్కడుంది? ఈ ప్రాణశక్తి మీద నేను ఒక వీడియో చేస్తాను చూడండి. ఈ ప్రాణశక్తి అనేది ఎక్కడుంది? యాక్చువల్గా ఈ బ్రీతింగ్ పవర్లోనే ఉంది. మనం ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఎర్లీ మార్నింగ్ బ్రీతింగ్, మీ యొక్క సుదర్శన్ క్రియ కానీ లేకపోతే ప్రాణాయామ, ఇవి అన్నీ కూడా మనం ఊపిరి తీసుకుంటూ ఎంతసేపు హోల్డ్ చేయగలం ఊపిరిని, అంతసేపు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎంతసేపు బయటకు వెళ్ళగలం, మళ్ళీ ఎంతసేపు అలాగా బ్రీతింగ్ని మనం స్లోగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీతింగ్ స్లో చేస్తున్న కొలది మనకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అది ఇంపార్టెంట్ ఇందులో. సో మన యొక్క లైఫ్ స్పాన్ పెరగాలనుకుంటే మనం వీ హ్యావ్ టు డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. వ్యాయామము బాడీకి మంచిది, బాడీకి అండ్ మైండ్కి. ఈ యొక్క ప్రాణాయామం ఏంటంటే, ఈ వ్యాయామం బాడీకి మంచిది అయితే ప్రాణాయామం దేనికి మంచిది అంటే ఈ యొక్క మైండ్కి మంచిది. లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవడానికే పనికి వస్తుంది. ప్రాణాయామం చేయాలి ప్రతిరోజు కూడా. అంటే దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి? రెడ్యూస్ స్ట్రెస్, యాంగ్జైటీ. అంటే మనటువంటి ఒత్తిడి, యాంగ్జైటీ, ఇటీవలే సగం డిసీజ్ వస్తున్నాయి. మన మైండ్ బాగుంటే, మనం పాజిటివ్గా థింక్ చేసే మైండ్ మనం బాగుండి మంచి రిలేషన్ మెయింటైన్ చేసి మంచిగా ఉంటే మనకి ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో దీని తాలూకా ప్రాణాయామం తాలూకా మెయిన్ బెనిఫిట్ అంటే రెడ్యూస్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్ లైఫ్ స్పాన్. అతి ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్లో ప్రాణాయామం తాలూకు బెనిఫిట్స్ అంటే రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవింగ్ లైఫ్ స్పాన్. సో మనం ప్రతిదీ కూడా వ్యాయామము చేయాలి, ప్రాణాయామము చేయాలి. ఒక కనీసము పెర్ డే ఒక 40 మినిట్స్ ఇలా మనకు అటాచ్ చాలు. ఒక 30 నిమిషాలు వ్యాయామము, ఒక 10 నిమిషాలు ప్రాణాయామం, లేదంటే 1 అవర్, యాజ్ పర్ మీకు కన్వీనియన్స్ బట్టి.
మనం ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేస్తే, వ్యాయామం ప్రాణాయామం చేస్తే మనకి వ్యాయామం వల్ల డిసీజెస్ రావు, ఆరోగ్యంగా ఉంటాం. ప్రాణాయామం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఈ డిసీజెస్ కారణం స్ట్రెస్. ఈ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయగలం. సో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు నుంచే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రతిరోజు కూడాను వ్యాయామము, ప్రాణాయామము మీకు ఎంత టైం అయితే అంత టైం. ఇప్పుడు వ్యాయామం చేసేటప్పుడు కొంచెం స్వెట్టింగ్ రావాలండి. ఎందుకంటే మనలో అటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్, దీనికోసం నేను నేచురల్ ట్రైనింగ్లో నేను చెప్తుంటాను. ప్రతి వీడియో మీరు చూస్తుంటే ప్రతి ఆదివారం కూడాను. ఎలిమినేషన్ ఏంటంటే మనకి మూత్ర ఇవన్నీ యూరినేషన్ ఇవన్నీ సపరేట్ జరుగుతున్నా మనకి ఇంకొకటి లార్జ్, మన బాడీలో లార్జ్ ఎలిమినేషన్ ఆర్గాన్ ఏది అంటే స్కిన్. లార్జ్ ఎలిమినేటింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ, ఇన్ అవర్ బాడీ స్కిన్. ఈ స్కిన్ ద్వారా మన తలకి లోపల బాడీలో ఉన్నటువంటి మెడబలం జరిగి ఆ యొక్క వేస్టేజ్ ఏమైనా ఉంటే కొన్ని యూరినేషన్ ద్వారా వెళ్ళిపోతాయి, కొన్ని మలం ద్వారా వెళ్ళిపోతాయి. ఆ యొక్క ఇంకా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎలిమినేషన్స్ స్వెట్ ద్వారా, స్వెట్ అంటే చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో కంపల్సరీగా కొంచెం స్వెట్ అయినా వచ్చినంత వరకు మనం వ్యాయామం చేయాలి. ఎంతసేపు చేయాలంటే కొంచెమైనా సరే స్వెట్ రావాలి. అలా స్వెట్ ద్వారా కొంత బయటకు వెళ్ళిపోవాలి. అలా స్వెట్ రాలేదనుకోండి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళీ లోపల టాక్సిన్స్ లోపల ఉండిపోతాయి మన బాడీలో. ఆ స్వెట్ రావడానికి మనం కొంచెం జాగింగ్ లేదా వ్యాయామం, వాకింగ్ ఏవి చేయాలి. ఇంకా రాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనం ఈ యొక్క టబ్ బాతింగ్ అంటే స్వెట్ ఇచ్చేటటువంటి ఈ బాతింగ్స్ ఉంటాయి నేచురోపతిలో. ఆ మిషన్స్ అనమాట, అందులో మనం వెళ్ళి కూర్చుంటే అది స్వెట్ వస్తుంది అనమాట. అంటే దాన్ని ఏంటంటారు, దాన్ని స్వెట్ వస్తుంది. స్టీమ్ బాతింగ్ మీరు అందులో ఉంటే అలాగ వస్తుంది అంటే అప్పుడప్పుడు అలా కూడా చేసిన స్వెట్ మాత్రం బయటకు రావాలి కంపల్సరీగా. అది మనం ఈ విధంగా వ్యాయామం, ప్రాణాయామం ప్రతిరోజు చేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఆల్. మీరు నెక్స్ట్ వీడియోలో మనం నేచురోపతి కోసం తెలుసుకుందాం కొన్ని క్లాసులు. అదేవిధంగా డిక్షనరీ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇట్స్ నేచురల్ క్యూర్, నేచురల్ హీలింగ్, ఇది కూడాను మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుంటున్నాం. సో మీరేం చేస్తారంటే ప్రతి సండే కూడా బాగా వీడియోస్ వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మెయిన్ అన్నిటికంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రిప్షన్స్ ఏవి లేవు. మీరు అందరూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకా ఎన్నెన్నో పుస్తకాలు ఎన్నెన్నో చదివి, ఎన్నెన్నో ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి కోచింగ్లు తీసుకొని మీకు మంచి వీడియోలు, మంచి సమాచారం ఆరోగ్యం కోసం, ఆనందం కోసం నేను అందజేస్తాను. మీరు తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మన అందరం ఆరోగ్యంగా ఉందాం, అందులో మనం ఉందాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.